కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే బాణుడు చండ ప్రచండుడిగా మారి బగబగమంటున్నాడు. 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అవసరమైతేనే సరైన రక్షణ చర్యలు తీసుకుని బయటకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎండల తీవ్రతపై కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు మరిన్ని వివరాలు అందిస్తారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజుకి పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే 40 డిగ్రీలకు పైగా ఎండ కొడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 10 దాటిందంటే మాత్రం బయటికి రావాలంటేనే చాలా కష్టపడుతున్న నేపథ్యం మనకు ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళైతే చాలా కష్టతరంగా ఉందని చెప్పి బాధపడుతున్న నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎండ నేపథ్యంలో 10 అయిందంటే చాలు బయటికి రావడానికి జంకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితిలో పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బయటికి రావాలంటే మాత్రం డాక్టర్లు కూడా సూచన చేస్తున్నది ఏంటంటే నెత్తిన టోపీ కానీ లేకపోతే తువాల వంటివి తప్పనిసరిగా ధరించాలి, నూలు వదులు తెల్లటి లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఎండ తీవ్రత నేపథ్యంలో నీళ్లు ఎక్కువగా తాగాలి, లేకపోతే కొబ్బరి నీరు అయినా పర్లేదు, లేకపోతే ఉప్పు కలిపిన మజ్జిగ ఓఆర్ఎస్ ద్రావణాన్ని మాత్రం తప్పకుండా తాగాలి, లేకుంటే మాత్రం వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఎండ దెబ్బకు గురైతే మాత్రం శరీర ఉష్ణోగ్రత పెరగడం కానీ, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరేచనాలే కాకుండా నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోతుంది కనుక నీరసంగా ఉండడం, అపస్మారక స్థితిలోకి వెళ్ళడం తదితరులు జరిగే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా ఒకవేళ వడదెబ్బ కొడితే వెంటనే వీరిని నీడకు తీసుకెళ్ళి కాస్త ఉపశమనం పొందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించాలి, లేకుంటే మాత్రం తీవ్ర అవసరం పడడం కాదు ప్రాణాపాయం కూడా కలిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఈ ఎండ నేపథ్యంలో చిన్న వ్యాపారాలు కూడా చాలా తక్కువ నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే చౌరస్తాలలో కూడా చలివేంద్రాలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈసారి ఎండలు గత 4-5 రోజుల నుంచి మాత్రం ఒకేసారి ఇట్లా దంచు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎండకు తోడుగా వడగాల్పులతో పాటుగా ఈ ఎండ తీవ్రత నేపథ్యంలో బయటికి రావాలంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా అవస్థలు పడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎండ నేపథ్యంలో ఈ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండవాలని చెప్పి ఇటు డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ గత 4-5 రోజుల నుంచి మాత్రం ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. సాయంత్రం అయిందంటే చాలు ఈ ఎండ తీవ్రతతో పాటు వేడి గాలులు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఒకటైతే వడగాల్పులతో పాటు అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, వడగాల్పులు వస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే గత 4-5 రోజుల నుంచి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ ఎండల తీవ్రత రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ప్రతి దానికి కూడా అంటే పోయేటప్పుడు టోపీ కానీ తువాల కానీ తప్పనిసరిగా ధరించాలి, నూలు వస్త్రాలు ధరించాలని చెప్పి డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటికి రావాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ గత 4-5 రోజుల నుంచి మాత్రం కరీంనగర్ జిల్లాలో మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాలి. బయటికి రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.